మేడం. ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఉన్నటువంటి ఎల్ఎల్సి కాలువలో అనేకమైనటువంటి డస్టు, అదేవిధంగా చెత్త చెదారం పడడం వల్ల ఎమ్మెనూరు ప్లాస్టిక్ పేపర్లు, అదేవిధంగా చెత్త, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఈ ఎల్ఎల్సి కాలువలో పాడేసి చెత్త చెదారం అనేటువంటిది ఈ ఎమ్మెనూరు పట్టణ ప్రజలకు సాగునీరు ఈ డస్ట్ వల్ల అనేక ఇబ్బందులు వచ్చి మలేరియా, డెంగ్యూ అలాంటి వ్యాధులకి బారిన పడుతున్నారు. అదేవిధంగా ఈ మలేరియా, డెంగ్యూ అనే వ్యాధులకి బారిన పడకుండా ఈ ఎల్ఎల్సి కాలువలో మొత్తం అన్ని కూడా క్లీన్ చేసి ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో మొత్తం క్లీన్ చేసి, అదేవిధంగా ఈ కాలువని శుద్ధి చేసి ఎమ్మెనూరు పట్టణ ప్రజలకి శుద్ధినీరు అందించాలని మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాయలసీమ ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ పట్టణ ప్రజలకు మంచినీటిని అందించాలి. అదేవిధంగా ఇక్కడ వర్షాలు పడక రాయలసీమ రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ ఎల్ఎల్సి కాలువ నుండి రైతులకు సాగునీరు కూడా అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సురేంద్రబాబు, పీడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎమ్మిగనూరులోనే ఎల్ఎల్సి కాలువలో వ్యర్థాలను తొలగించి సురక్షితమైన నీరు అందించాలని, ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకి అందించాలని మున్సిపల్ అధికారులకు అదేవిధంగా ఇక్కడున్న స్థానికంగా ఉన్న అధికారులకు, నాయకులకు నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యర్థాల నుంచి అనేకమైన విష పదార్థాలు కలిసి జ్వరాలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు సోకుతున్నాయి. అందువల్ల వీటిని క్లీన్ చేసి ఎమ్మిగనూరుకి సురక్షితమైన నీరు అందించాలని మేము ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కృష్ణ, ఆర్ఏబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు.